ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఇక్కడ కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. ఈ సాంగ్ మాత్రం థియేటర్లో మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. థియేటర్లన్నింటినీ కూడా షేక్ చేసిందనే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఓజీ సినిమా కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సినిమాలోకి రాక చాలా సంవత్సరాలు దాటిపోతుంది. సో ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి, ఎప్పుడెప్పుడు ఆయన్ని థియేటర్లో చూస్తాము, ఎప్పుడెప్పుడు మేమందరం కూడా సంబరాలు చేసుకుంటామనే విధంగా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. సో అదే క్రమంలో ఓజీ సినిమాని ముందుగా వస్తుంది. ఈ ఓజీ సినిమాలోనే పవన్ కళ్యాణ్ని చూడబోతున్నాం అనే విధంగా ఒక ఆసక్తికరమైన న్యూస్ చెప్పి సో అప్పట్లో మూవీ టీం వాళ్ళు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 2-3 సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ 3 సినిమాలో హరిహర వీరమల్లు సినిమా ముందుగా రాబోతుందనే న్యూస్ మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందన్న విధంగా ఇంకా కొన్ని రోజులు షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది. సినిమా తొందరలోనే రాబోతుందనే విధంగా ఒక న్యూస్ మాత్రం సినిమా వర్గాల్లో వినిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఓజీ సినిమా కోసం కూడా ఇంకా ఎక్కువగా డబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఓజీ సినిమాలో మనం పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో అంతకు డబల్ మసాలాతోని పవన్ కళ్యాణ్ మాత్రం ఇందులో కనిపించబోతున్నాడంట. సో అందులో మనం చూసుకుంటే నేహా శెట్టి అందరూ కూడా డీజేటీలో సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి తను మాత్రం మంచి స్టార్డమ్ని తెచ్చుకుంది. విశ్వక్సేన్ పక్కన కూడా ఒక సినిమాలో చేసింది, దానికి కూడా మంచి పేరే వచ్చింది. అంటే చిన్న చిన్న సినిమాల్లో చిన్న హీరోల పక్కన చేసిన ఆ హీరోయిన్కి ఆ క్యారెక్టర్లకే మంచి స్టార్డమ్ వస్తే ఇప్పుడు ఒకేసారిగా తన లైఫ్ మొత్తం కూడా టర్న్ తిరుగుతున్న ఇది ఒక లైఫ్ టర్న్ పాయింటింగ్ అనుకోవచ్చు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పక్కనే ఒక స్టార్ హీరో, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆయన సినిమాల కోసం ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. సో మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన అది కూడా స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. సో మొత్తానికి ఇక్కడ నుంచి మాత్రం నేహా శెట్టి లైఫ్ మొత్తం కూడా టర్న్ అవుతుంది అనుకోవచ్చు. సో మొత్తానికి ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చగా వెయిట్ చేస్తున్నారు.